స్తోత్రం 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 స్తోత్రం. నిత్య నివాసి సత్యస్వరూపి అయిన మహాదేవునికి స్తోత్రం చేద్దాం. తండ్రి మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశ మహాకాశమును పట్టుచలనంత విస్తారమైన కృపగల దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మారనివాడు, మార్పు లేనివాడు, మార్పు చెందని సర్వాధికారి అయిన దేవదేవునికి హృదయపూర్వకంగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని చప్పట్ల ద్వారా హృదయపూర్వకంగా స్తోత్రం చేద్దాం. తండ్రి మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం స్తోత్రం చెప్పండి ద్వారా చాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. స్తోత్రం. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని యేసయ్యా. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. పాడదాం. నిరంతరం స్తోత్రం
ఆమేన్. అవునయ్యా యేసయ్యా ఆశనన్నిల బ్రతికించు చున్నదే నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని యేసయ్యా నీ వలనే నేను మారాలని అవునయ్యా నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది నిరంతరం హృదయపూర్వకంగా చెప్పండి ద్వారా స్వరమెత్తి దేవుని గొప్ప చేద్దాం ఆమేన్ ఆశనన్నిల బ్రతికించుచున్నది తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా
ఆశగన్నియ బ్రతికించుచున్నది నిరంతరం అవునయ్యా నీతోనే గ్లోరీ చాలదే ఆశగన్నియ బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశగన్నియ బ్రతికించుచున్నది ఆమె నిరంతరం అవునయ్యా తండ్రి ఆశగన్నియ బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశగన్నియ బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశగన్నియ బ్రతికించుచున్నది మహాపరిశుద్ధుడా ప్రేమల తండ్రి కృపగల దేవా స్తోత్రాలు అపారమైనటువంటి మీ ప్రేమ దయ కృప వాత్సల్యతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను నాయన మహాయండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు నేనే అని సెలవిచ్చిన మా తండ్రి ఈ రాత్రికాల వేళ ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా మీ నామాన్ని కనపరిచి కృపరిచ్చినందుకు స్తోత్రాలు ఆయన మన్ను మిమ్మల్ని స్తుతించదు సమాధి నీ గొప్పదనాన్ని వివరించదు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని భక్తుడు మిమ్మల్ని పొగడి పాడి ఉన్నాడయ్యా నిజమే సజీవంగా ఉన్నాం కనుక నిన్ను స్తుతించగలుగుతుంది ఇది మా వలనేది కాదయ్యా ఇది కేవలం మీ కృపావరమే కదా ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి స్తుతిస్తున్నామయ్యా నిరంతరం నీతో జీవించగలిగిన భాగ్యం మాకు ప్రసాదింపచేయండి కొద్ది నిమిషాలు దేవా వాక్యాన్ని ధ్యానిస్తున్నాం అయ్యా ఈ అమ్మాయి మార్గములో శిష్యులతో కూడా నడిచి వారి హృదయాలను పండించినట్లుగా ఈ రాత్రి మా మధ్యలో వాక్యరూపిగా ఆత్మరూపిగా మా మధ్య సంచారం చేయమని ప్రార్థిస్తున్నాం మీ దైవ కృపను మా అందరి యందు విస్తరింపచేయండి మీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించమని మహిమ పొందుము యేసయ్యను మహోన్నతమైన నామములోకి ప్రార్థించిన మనవులను పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ అందరం అలా నిలబడి ఉండదు దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను చదువుతూ మనం కూర్చుందాం కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుని ఆ తదుపరి కూర్చుందాము యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. అందరూ కూర్చుందాం. ఈ వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడి మనలందరినీ ప్రభు బలపరిచి స్థిరపరిచి నడిపించుగాక. ఆమేన్ ఆమేన్.
చేరి వచ్చిన అందరికీ యేసయ్య నామములో నా నిండు హృదయపూర్వకమైన ప్రార్థన శుభాభివందనాలు. ప్రభు కృప మనందరికీ తోడై ఉంటుందిగాక. ఆమేన్. అలాగనే దూర ప్రాంతాల నుండి మాతోటి ఏకీభవించి ఈ మాటల కొరకు కనిపెడుచున్న ఆత్మీయులందరికీ యేసయ్య నామములో నిండు హృదయపూర్వకమైన ప్రార్థన శుభాభివందనాలు. ప్రియులారా, ఈ రాత్రి ఒక దివ్యమైన సందేశమును మనము వినబోతున్నాము. దివ్యమైన మాటలను మనము ధ్యానం చేయబోతున్నాము. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు ప్రధానోపాధ్యాయుడై మనలను నడిపించుటకుగాను ఆయన ఎంతో ఇష్టపడుచూ ఉన్నారు. దేవుని వాక్యంలో నుంచి ఈ 27వ కీర్తన 4వ వచనం, భక్త దావీదు దేవుని ఆత్మ చేత నింపబడి తాను పాడుచున్నటువంటి పాట ఈ పాట. ఈ పాటలోని ఓ మాట, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని అంటున్నాడు. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని. తీసి మరపెట్ట. ఒక్క వరం అడిగితిని అంటున్నాడు. ఒక్క వరము అంటున్నాడు. నిజానికి దేవుని వాక్యంలో ఎన్నో వరాలున్నాయి. సంఘవరాలున్నాయి, కృపావరాలున్నాయి, పరిచర్య, ఇవి మొత్తం దగ్గరగా 21 వరాలు దేవుని వాక్యంలో పొందుపరచబడ్డాయి. 21 వరాలు. ఈ 21 వరాలకు మూల కారకుడు, ప్రేరకుడు, పోషించువాడు, నడిపించువాడు, బలపరచువాడు, స్థిరపరచువాడు పరిశుద్ధాత్మదేవుడే. మనం ఆయా సందర్భాల్లో ఆయా చోట్ల కొన్ని పోస్టులు చూస్తుంటాం. ఈయన 9 కృపావరముల చేత వాడబడుచున్న దైవజనుడు. ఈయన స్వస్థత వరం కలిగిన దైవజనుడు. ఈయన వివేచన వరం కలిగిన దైవజనుడు అంటూ కొన్నిసార్లు కొన్ని పోస్టులలో మనం చూస్తుంటాం. నిజానికి దేవుని వాక్యంలో ఉన్న వరములు అనేవి ఎంతో విలువైనవి. ఓ సేవకునిగా, ఓ దేవుని బిడ్డగా నేనేమంటానంటే, వరములు గొప్పవి అయితే ఆ వరము వెంబడి కలిగే ఫలము మరింత శ్రేష్టమైనది అంటాను. వరమున్న వ్యక్తి కొన్నిసార్లు బలహీనుడు అవ్వచ్చు. ఫలమున్న వ్యక్తి నిరంతరము బలవంతుడై ఉంటాడు. వింటున్నారా? వరమున్న వ్యక్తి బలహీనుడు అవ్వచ్చు. ఆయనకు స్వస్థత వరముంది. కొన్నిసార్లు ఆయనే అనారోగ్యానికి గురై మరొకరు ప్రార్థన ఆయనకు అవసరమై ఉండొచ్చు. కానీ ఫలము కలిగిన వ్యక్తి ఉన్నాడు చూసారా, నిరంతరము పుష్కలంగా దేవుని అభిషేకంతో నింపబడి నడిపించబడుతూ ఉంటాడు. వరములు శ్రేష్టమైనవి కావా? అట్లన రాదు. వరములు ఎంతో శ్రేష్టమైనవి. ఆ వరముల ద్వారా మనము ఫలములోకి రప్పించబడాలి. కనుక దేవుని వాక్యంలో ప్రియులారా, పరిచర్య వరములు, సంఘ వరములు, కృపావరములు అనబడినవి ఉన్నాయి. సంఘ వరములు 7గా ఉంటే, క్షమించండి 5గా ఉంటే, పరిచర్య వరములు 7గా ఉంటే, కృపావరములు 9గా ఉంటాయి. ఈ కృపావరములు 9 3 మరల విభాగాలుగా విభజించబడ్డాయి.
ఎక్కువ మంది వరముల మీద దృష్టిని పెడుతూ ఉంటారు. నేను కూడా ఏమంటానంటే వరమును గూర్చి మనం అడగాలి. బాహ్యంగా లోకంలో ఉన్న ఒక మాట అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఈరోజు మానవ జీవితంలో ఒక క్రైస్తవ విశ్వాసి ప్రార్థన ఎలా మారిందంటే రాను రాను కిరాణా షాపుకి వెళ్ళి లిస్ట్ చెప్పినట్లుగా మారిపోతూ ఉన్నాయి కొందరు ప్రార్థనలు. నేనంటాను అలాగున అడగడం తప్పు అనేది నా ఉద్దేశం కాదు, కానీ ప్రభు చెప్పారు, మొదట నీతిని రాజ్యాన్ని వెదకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభు చెప్పారు. కనుక ఒక సేవకునిగా నేను, ఒక దేవుని బిడ్డలుగా మీరు, మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన శక్తిగల కార్యాలు దేవుడు చేస్తాడు. కనుక మనము అడుగుట ఆరంభించబడక మునిపే, నాలుకకు నోట మాట రాక మునిపే దాని భావాన్ని ఎరిగిన దేవుడు కనుక మనము శ్రేష్టమైనవే అడగాలి. ఇక్కడ దావీదు ఉన్నాడు. దావీదు అంటున్నాడు, యెహోవా యొద్ద నేనొక వరం అడిగి తిని అన్నాడు. నిజానికి 21 వరాలు అతనిలో ఉంటే, వరములను గూర్చి ప్రభు దేవుని గ్రంథంలో మాట్లాడితే ఈయన 21 అడగలేదట. ఎన్ని అడిగాడంట? ఒక్కటి అడిగాడంట. ఒక్కటి మాత్రమే అడిగాడంట. యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగి తిని అంటే బహుశా 21 వరాలు ఉన్నాయన్న సంగతి దావీదుకు తెలిసి ఉండలేదా? లేదు పిల్లరా. దావీదు దేవుని ఆత్మతో నింపబడిన వాడు కదా, దేవుని అభిషేకమును కలిగిన వాడు కదా, దేవుని నడిపింపునకు అప్పగించబడిన వాడు కదా, దేవుని యొక్క హృదయమును ఎరిగిన వాడు కదా. ప్రభు అని అంటారు, నా ఇష్టానుసారమైన మనిషిని నేను కనుగొన్నాను అన్నాడు కదా. దేవునికి ఇష్టమైన మనుషుడు దావీదు. అలాంటి దావీదు అంటున్నాడు, నేను దేవుని దగ్గర ఒక్క వరం అడిగానయ్యా. ఈ ఒక్క వరము కూడా ఎలాగని అడిగాను, ఎందులకు అడిగాను, ఏది పొందదలిచి నేను అడిగాను? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసించాలని నేను అడిగాను. ఆ మధ్య కాలంలో ఓ కథను గురించి నేను విన్నాను. ఓ తండ్రి, భీకరమైన రాజు తపస్సు చేశాడట. అతడు బిడ్డకు తండ్రి, దేశానికి రాజు. ఆ తపస్సును మెచ్చి దేవతలు వచ్చి ఏం కావాలి కోరుకన్నారట. వెంటనే అన్నాడట, వాడు బంగారం మీద పిచ్చిగలిగినాడు. నేనేది పట్టుకునేది బంగారం కావాలన్నాడట. పెద్దయ్య ఏంటంట, ఏమడిగాడు? నేనేది పట్టుకున్నా బంగారం కావాలన్నాడట. ఆలోచించంటే అవి ఆలోచించేది ఏమి లేదు, నో కాంప్రమైజింగ్. నేను పట్టుకున్నదల్లా బంగారం కావాలన్నాడు. అన్నారు వాళ్ళు, తదాస్తు అని పలికిరట. ఇక అయ్యగారు స్టార్ట్ చేశాడు. ఒక్కొక్క వస్తువును పట్టుకోవడం మొదలు పెట్టాడు. ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఇలాగ అవచ్చు ఉండగా సాయి సంధ్య వేళ బిడ్డ ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చిందట. ఆ బిడ్డను పట్టుకున్నాడట. ఎత్తుకోగానే ఆ బిడ్డ కూడా ఏమైంది? బంగారపు బొమ్మగా మారిందంట. అప్పుడు బాధపడ్డాడంట, నేను ఎంత అవివేకిన ఈ పని చేశాను. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా ఎన్నో విషయాలు మనం అడుగుతున్నాం. అడగాలి. ప్రభు చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు. అడగాలి. అయితే వేటిని అడగాలి? దావీదు యొద్దకు వస్తే దావీదు అంటాడు, నేను ఒక వరాన్ని అడిగానయ్యా అన్నాడు. మరి ఇంతకీ దావీదు ఆ వరాన్ని పొందాడా లేదా అని మనం దావీదు చరిత్రమును చూస్తే, దావీదు యొక్క చరిత్రములో ఆ మాట మనకు తెలియదు. కానీ ఈ దావీదును గురించి నూతన నిబంధన భక్తుడైన భక్త లూకా గారు అపోస్తుల కార్యగ్రంథమందు దావీదును గురించి ప్రస్తావిస్తూ అంటాడు, దావీదు పొందిన పవిత్రమైన వరములు అంటాడు. దావీదు ఏం పొందాడంట? పవిత్రమైన వరములను తాను పొందుకోగలిగాడట. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, పాత నిబంధనలో భక్త దావీదు అడిగినటువంటిది
దేవుడు తనకు దయచేశాడని భక్త లూకా గారు అపోస్తులుల కార్యగ్రంథమందు ఈ యొక్క దావీదును గురించి ప్రస్తావిస్తూ, అయ్యా దావీదు శ్రేష్టమైన పవిత్రమైన వరములు పొందాడు 13:34 ప్రకారంగా. మరియు ఇంకా కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరము, పవిత్రమైన వరము కాదు, పవిత్రమైన వరములను అని ఫ్లూరల్ వర్డ్, బహువచనాన్ని వాడారు అక్కడ. అంటే అడిగింది ఒక్క వరమే, కానీ దేవుడు వరములను ఇచ్చాడు. అదే మన దేవుని గురించి చెప్పబడిన మాట చెప్పబడిన మాట, ఆయన అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికమైన శక్తి గలగ కార్యములను మన ప్రభువు చేసే దేవుడునై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆత్మీయులారా, మరి మన జీవితంలో ఏమడుగుతున్నాం? మన జీవితంలో ఏది అడగాలి, మన జీవితంలో ఎలా అడగాలి అనేది దేవుని వాక్యంలో నుంచి మనము ధ్యానం చేయబోతున్నాం. అయితే రాత్రి ఇద్దరు భక్తులను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఒకరు అడిగారు, పొందుకోలేకపోయాడు. వరాన్నే అడిగాడు కానీ పొందుకోలేదు. ఒక వ్యక్తి అడగలేదు అయినా పొందుకోలేదు. వింటున్నారు పేరు? దేవుడు అడిగాడు, అయ్యా నీకేమైనా కావాలి అడుగండి. అసలు ఒక అతనేమో అయ్యా కావాలి కావాలి నాకు ఇవ్వండి అని అడిగాడు. అడిగితే ఆ వ్యక్తికి ఏమో ఇవ్వలేదు. ఒక వ్యక్తిని దేవుడు కావాలని, బాబు విజయ్ నీకేమైనా కావాలా అంటే అడిగాడు. అడిగిన దానికంటే రెట్టింపు ఇచ్చాడు. నాకు అర్థం కాల అసలు దేవుడు. నేను పక్షపాతిని అంటే ఓకే, దాన్ని అంగీకరించవచ్చు. పిల్లరా, మీలో ఎవరైనా పక్షపాతి అంటే దానికి మనం అంగీకరించవలసింది, ఎందుకంటే మనం మనుషులం కనుక. కానీ దేవుడు పక్షపాతి కాదు కదా, దేవుడు పక్షపాతి కాదు. మరి అడిగిన వ్యక్తికి ఏమో ఇవ్వలేదు, అడగని వ్యక్తికి అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది, ఈయన అడిగిన విధానం ఎలా ఉంది, వీరిద్దరు అడిగినటువంటి విధానం, ఒకే దేవుని అడిగినా, ఒకే విధంలో వరాలు కోరినా, వారు అడిగినటువంటి విధానం చాలా వ్యత్యాసమైంది. ఓ చిన్న మాట చెప్తాను. ఓ ప్రవక్త పర్వతం మీద ఉన్నాడు. 51 మంది వచ్చి 51 మందిలో 50 మందికి సైనికుడైన ఒక వ్యక్తి అంటాడు, మాస్టర్ గారు త్వరగా దిగిరా. ఆయనకి మీలాగా కొంచెం ఒళ్ళు మండింది అన్నాడు. నేనే పాస్టర్ గారిని అయితే నువ్వు నీతో కూడా 50 మంది ఆకాశం అగ్ని దిగొచ్చి లయమైపోదురుగా. విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం 51 మంది బూడిదైపోయారు. అలా రెండో వాడు వచ్చాడు, వాడు కూడా ఇప్పుడు అప్పటికి 102 మంది బూడిదగా మారారు. మూడోసారి 50 మంది, ఆ పైన ఒకడు వచ్చి వాడు మూడోసారి వచ్చినట్టు వ్యక్తి అంటాడు, మోకాళ్ళుని దైవజనుడా దయచేసి నా ప్రాణము అంటే చూడండి. అంతకు ముందు వచ్చినటువంటి 102 మందిలో 2 సైనికులు ఏమంటున్నారు, ఆశగారు త్వరగా అంటే అడిగే విధానం, మాట్లాడే విధానం, సమాధానం చెప్పే విధానం, వెళ్ళండి అనడానికి, అమ్మా జాగ్రత్తగా వెళ్ళండి అనడానికి తేడా లేదా? ఇవ్వండి అనే దానికి, ఇతర అనే దానికి తేడా లేదా? దైవభక్తి అణకు అనేది లేదా? వినయము విధేయత అనేది లేదా? నోరు, దేవుడు నిజంగా దేవుడు ఎంత వివేచన పరుడంటే మనకు నోరు ఒకటి ఇచ్చాడు, వినడానికి ఏమో
చెవులు రెండిచ్చాడు. ఒకవేళ ఇది గనక ఉల్టా అయినట్లయితే, ఉల్టా అంటే రెండు నోరులు ఒక్క చెవి ఉన్నట్లయితే ఉన్న ఒక్క నోరుకే తట్టుకోలేకపోతున్నాం కదా ఆత్మీయులారా. అయితే అన్న అడిగే విధానం కూడా చాలా బాగుండాలి, చెప్పే విధానం కూడా బాగుండాలి, సమాధానం ఇచ్చే విధానం బాగుండాలి. ఒక వ్యక్తి అడిగినా పొందుకోలేకపోయాడు, ఒక వ్యక్తి అడగకపోయి మౌని అయి ఉన్నా ప్రభు అడుగుతాడు, వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ, నా నుండి నీకేం కావాలి, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు. ఈ రాత్రి కాల వేళ ఇద్దరి వ్యక్తుల్లో ఎవరినైనా ఒకరిని పోలి మనం బయటికి వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. దావీదు వరమును కోరి వరములతో నింపబడ్డాడట. ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద డేవిడ్. అది ఒక చరిత్ర. ఆత్మీయులారా, ఓ దైవజనుడిగా నిండు మనసుతో ఈ మాట చెబుతున్నా, ఈ తరానికి నీవే ఓ దావీదు వలె నింపబడాలి. ఈ తరానికి మనమే ఓ దావీదు వలె అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైన వరముల చేత మనం నింపబడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో మొదటి వ్యక్తి దగ్గరకు మనం వెళదాం. మొదటి వ్యక్తి అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 17-24లో ఉన్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. పిల్లలు, ఇది సమరయ పట్టణం. దైవజనుడైన దైవ భక్తుడైనటువంటి సంఘములో ఒక పెద్ద అయిన ఫిలిప్పు గారు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్తని చేశాడు. సువార్తని చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో దేవుని గొప్ప ఉజ్జీవం కలిగింది. రోగులు బాగవుతున్నారు, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, దయ్యపు శక్తుల చేత పీడించబడిన వారు విడిపించబడుతున్నారు. పట్టణమంతా గొప్ప ఉజ్జీవం చెలరేగింది. అదే ఊరిలో గారడీవాడ అనబడిన ఒక సీమోన్ అనబడిన వ్యక్తి ఉన్నాడు. ఇతడు కొద్ది గొప్ప చిన్న చిన్న విద్యలు చేసి ప్రజలందరినీ ఆకర్షించి ఆకట్టుకునేవాడు. అప్పటి వరకు కూడా పిల్లరా ఆ పట్టణం అంతా కూడా ఇతడే ఒక గొప్ప వ్యక్తిగా మారుమ్రోగుతూ ఉండేవాడు. ఒకసారి నా వైపు చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకానొకప్పుడు గృహాలలో టెలిఫోన్ అనేది ఒకటి ఉండేది. ఎంత డెప్ ఒకటి, దానికి 2 మీటర్ల వైర్ ఒకటి, ఒక హ్యాండిల్ ఒకటి మాట్లాడడానికి. అవునండి, టెలిఫోన్. దానికి ముందుగా ఇలా రింగ్ తిరిగే ఫోన్ ఉండేది కదా. ఇంకా ముందుకెళ్తే నాకు తెలియదు, ఇంకా అంత ముందు కూడా ఉన్నాయి. ఈ ల్యాండ్ ఫోన్ అనేది ఉన్న తర్వాత వైర్లెస్ ఫోన్ అనేది వచ్చింది. దాని తర్వాత సెల్ ఫోన్ అనేది వచ్చింది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరలా ల్యాండ్ ఫోన్ ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. అలాగే ఈ గారడీ వాడైన సీమోను చిన్ని మాంత్రిక విద్యలు చేసేసరికి ప్రజలందరూ అతని వెంబడి వెళ్ళిపోయేవారు, వింతగా అతను చూసేవారు. అయితే దైవ భక్తుడైనటువంటి ఫిలిప్పు ఎప్పుడైతే పట్టణంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించి దేవుని ప్రభావం విడుదలవటం వలన ఆ ప్రజలందరూ స్వస్థత పొంది ప్రజలు ఇప్పుడు ఎడిదిరిగారంటే ఫిలిప్పు వైపు తిరిగిపోయారు. ఇప్పుడు ఈయన దుకాణం సరిదేయవలసి వచ్చింది. ఎవరు? సిమియోన్, క్షమించండి, సీమోన్. అరే నా దగ్గర ఉన్న శక్తి కంటే ఈయన దగ్గర ఏదో గొప్ప శక్తి ఉంది, ఈయన ఈ రోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు, కనుక ఈ శక్తిని గనక నేను పొందుకుంటే, ఈ శక్తి, ఈ వరం గనక నా దగ్గర ఉంటే ఇక మన పంట, మన వ్యాపారం కాసులే కదా అనుకుని, అయ్యా ఈ వరం నాకు కావాలి, అవసరమైతే కొంత డబ్బులు ఇస్తానని అన్నాడు. పేతురు అంటాడు, నీ హృదయం చెడ్డది, నీకిందులో పాలు పంపులు లేవు, నువ్వు గొప్ప దుష్టత్వములోను చేదైన పైత్యములోను ఉన్నావు. మొదట నువ్వు మారు మనసు పొందు, నీ పాపాలు క్షమించబడతాయి. నీ పాపాలు క్షమించబడకుండా దేవుని కృపావరం ఎలా పొందుకుంటావు అంటూ అతను గద్దిస్తాడు. ఫైనల్ గా జరిగింది, ఇచ్చాడంటే ఇవ్వలేదు, అతడు వరాన్ని పొందలేదు.
అడిగాడు, పొందలేదు. డబ్బులు పెడతానన్నాడు, పొందలేదు. ఆసక్తి చూపాడు, పొందలేదు. క్లియరా? ఎందుకు ఇతను పొందలేకపోయాడంటే అతని గురించి భక్త పేతురు గారు అంటాడు, నువ్వు చేదైన పైత్యములో ఉన్నావు, చెడుతనములో ఉన్నావు, మహాదుష్టత్వములో ఉన్నావు, నాకు అర్థమవుతుంది. కనుక నీకు ఇందులో పాలు పంపులు లేవని అడిగినా ఇవ్వలేదండి. ఇక రెండో భక్తుడు ఉన్నాడు. రెండో వ్యక్తి ఎవరంటే భక్త సొలొమోను. రండి, రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం 8-12 వచనాలలో భక్త సొలొమోను మనకు కనిపిస్తాడు. నీ దాసుడనైన నేను నీవు కోరుకునిన జనుల మధ్యలో నేనున్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు. నాన్న ఒకసారి 5వ వచనం, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడగయ్యా అంటున్నారు. ఇక్కడ అడగమన్నది ఆయనే, అడిగింది సొలొమోను, ఇచ్చింది దేవుడు. మరి ఇంతకీ పొందుకున్నాడా అంటే అద్భుతంగా పొందుకున్నాడు. రండి దేవుని వాక్యంలోనికి 12వ వచనం, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడునూ ఉండడు. అంతేనా? అంతేనా ప్రభువా అంటే లేదు లేదు, అంతేకాదు, ఇంకా ఉన్నాయి. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఎంత గొప్పదండి! అటు దేవుని వరాలను ఇచ్చాడట, ఇటు భూ సంబంధమైన ఐశ్వర్యాన్ని ఇచ్చాడట. లేదా ఒక ఆయనేమో అడిగాడు, డబ్బులు కూడా ఇస్తానన్నాడు, ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. మరొక ఆయన మౌనిగా ఉంటే ప్రభు తట్టంటాడు, నీకు ఇది కావాలా, నేను నీకు ఇవ్వనా అని అడిగి, మరి అడిగిన దానికంటే, వింటున్నారు, అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నాడు. ఆ మధ్య కాలంలో మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్లో ఒక ఆయన దగ్గర తీసుకుంటాను నేను, లాభమా నష్టమా అని ఆయన దగ్గర తీసుకుంటాను. నా ముందు కొందరు వ్యక్తులు అక్కడ బేరం చేస్తున్నారు. నేను చికెన్ దగ్గర కానీ ఈ చేప మార్కెట్లో కానీ వాళ్ళు కొడుతున్నప్పుడు చూడండి, ఎందుకంటే చూస్తే నాకు ఇరిటేట్ అవుతాను, చూడదు. సో ఇది ఎంత, వాళ్ళు ఎంత చెప్తారు, నేను ఎంత ఇస్తానంటే అంతవరకే. మనకి ఇంకా ఆ బేరసారాలు పెద్దగా కుదరవు. కనుక ఆయన కూడా నేను సేవకున్న సంగతి తెలుసు, ఎక్కువ సార్లు మనకి ఏదైనా ప్రేస్ జరిగినప్పుడు ఆయన దగ్గర తెస్తుంటానని చెప్పి, సో నేను వాళ్ళ వెనకాల ఉన్నాను. పాస్టర్ గారు ఇలా అన్నారు, సరే అది ఎంత అన్నాను. సరే ఇలా సైగ చేశాడు. నా ముందు బేరమాడిన వ్యక్తి ఎంతో చెప్పాడు అతను. సరే అని కొట్టేసిన తర్వాత ఎంత అన్నాడు, ఎంతో కొంత ఇవ్వండి అన్నాడు. తప్పు, నేను ఇచ్చింది మీకు సంతృప్తి లేకపోవచ్చు కదా, ఓ మాట చెప్పండి అన్నాడు. సరే పలానా అన్నా. నేను తీసి వెంటనే ఇచ్చింది. ప్రక్కన ఉన్న వ్యక్తి అన్నాడు, నేను అంతకన్నా ఎక్కువ ఇస్తాను అన్నాను కదా నీకు, నాకెందుకు కొట్టలేదు అన్నాడు. ఆయన అన్నాడు, ఆయన సేవ, ఇది నా చేప, నేను ఆయనకి ఇవ్వాలనుకున్నా, నువ్వు కొంటే కొను. నీకు అర్థమైంది? ఆయన సేవకుడు, ఆయనకి నేను ఇవ్వాలనుకున్నా, ఊరికినే కూడా నేను ఇస్తాను, అది నా ఇష్టం. నీకు కావాలా ఎంత, ఇదిగో దానికి సమమైంది ఇంకోటి ఉంది, ఈ రేటుకైతే కొడతాను. ఎలా అమ్మితే నేను ఎక్కడ కొంటానని అవతలికి వెళ్ళిపోయాడు. ఓ మాట ఇక్కడ సీమోను అడిగినా ఇవ్వలేదు, సొలొమోను అడగకపోయినా ఇచ్చాడు. నేను ఇక్కడ వివరించవలసిన మాట ఏంటంటే, ఈ సొలొమోను ఎక్కడున్నాడు, ఎలా అడిగాడు అనే దానికి ఓ చిన్న మాటను గుర్తు చేస్తున్నాను. రండి, అదే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను,
గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై. వినాలి, అంటే సొలొమోను ఎక్కడుండి అడిగాడు? చెప్పాలి. సొలొమోను ఎక్కడుండి అడిగాడు? గిబియోనులో ఉండి అడిగాడు. అంటే గిబియోను ఆత్మ సంబంధమైన అనుభవం. గిబియోను ఒక శ్రేష్టమైన అనుభవాలు కలిగినటువంటి. గిబియోనులో దేవుని నామం పేరట శ్రేష్టమైన 1000 బలులను అర్పించాడు. చూడండి, సీమోను ఏమర్పించడానికి ఇష్టపడుతున్నాడు? మాయలు చేసి, మంత్రాలు చేసి, జనులు మోసం చేసి, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి, ప్రజల దగ్గర అన్యాయముగా కొట్టివేసిన డబ్బు పెట్టి దేవుని వరాన్ని పొందుకోవాలనుకున్నాడు. దేవుడు న్యాయవంతుడు కదా. నిషిద్ధమైనది, హేయమైనది, తుచ్చమైనది, బాధను పుట్టించేది, అన్యాయమైనది ఏదియో దేవుడు ఆశించడు కదా. మోసం చేసిన డబ్బుతో దేవుని వరాన్ని కొనుక్కోవాలంటే దేవుడు ఎలా ఇస్తాడు? కనుక దేవుడు పేతురు ద్వారా సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇందులో నీకు పాలు పంపులు లేవు, నీ హృదయము చేదైన పైత్యముతో, చెడుతో నువ్వు నింపబడిపోయావు, అందుకే నీకు ఇందులో పాలు పంపులు లేవు. మరి సొలొమోనుకు దేవుడు అడిగి మరి ఎందుకు ఇస్తున్నాడంటే, సొలొమోను గిబియోనులో ఉన్నాడంట. గిబియోను శ్రేష్టమైన అనుభవం. ఈ గిబియోనులో ఉన్న వ్యక్తికి దేవుడు వరమిచ్చాడు. నేనంటాను ప్లేరా, సొలొమోను జ్ఞానాన్ని బట్టి ఇవ్వలేదు, సొలొమోను దావీదు గర్భాన పుట్టాడని ఇవ్వలేదు, సొలొమోను బలులు అర్పించాడని దేవుడు ఇవ్వలేదు. సొలొమోను గిబియోనులో నిలిచాడు. ఆమేన్. గిబియోను ముఖ్యమైన పట్టణం. గిబియోను దేవుని ఆరాధనా స్థలం. హల్లెలూయా. సొలొమోను యొక్క తండ్రిని బట్టి, సొలొమోను యొక్క తాతను బట్టి, సొలొమోను యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి దేవుడు ఇవ్వలేదు. ఒకవేళ అలాగున దేవుడు ఇచ్చేవాడైతే నీవు నేను దేవుని తండ్రి అని పిలవడానికి అనర్హులము. మన యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి దేవుడు, మన స్వరాన్ని చూసి దేవుడు, తలాంతులను బట్టి దేవుడు, మన హృదయాన్ని చూసి మాత్రమే దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఈ రాత్రి నేను ఏ స్థితిలో నుండి వచ్చాను అనేది దేవుడు చూడడు, నేను ఎలాంటి హృదయంతో ఉన్నాను అనేది దేవుడు చూస్తాడు. ఈ రాత్రి మాటలు వినిచి నాకు పిల్లారు, మనం ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఎలాంటి కృంగుదల స్థితిలో మనం ఉన్నా, మన హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. ఆ హృదయాన్ని చూస్తున్న దేవుడు హృదయ వాంఛను బట్టి దేవుడు కార్యం చేస్తాడు. గిబియోనును గూర్చి 3 మాటలు చెప్పాలని ఆశపడుతున్నారు పిల్లరా. అప్పటికి సమయం ముగించబడుతుంది కదా. సరే, షార్ట్ ఫామ్ లో జస్ట్ 3 మాటలు మీతో పంచుకుంటాను. ఈ గిబియోను అనబడిన మాటకు అర్థం కొండ సంబంధమైన ప్రాంతం అట. కొండ సంబంధమైన ప్రాంతం. కొండ అనగానే ఎత్తుగా ఉంటుంది. ఇది ఇంచుమించుగా యెరూషలేము మహానగరానికి 4.5 నుండి 6 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం గిబియోను పట్టణం. ఈ గిబియోను ఒక పర్వతం మీద కట్టబడినటువంటి పట్టణం. ఇది 3 పట్టణాలను కలిగినటువంటిది పట్టణం. ఈ 3 పట్టణాలను కలిపి దీన్ని గిబియోను అన్నారు. ఈ 3 పట్టణాలలో నివసించిన ప్రజలను గిబియోనీలు అన్నారు. గిబియోను అనగా కొండ సంబంధమైనది, కొండ ప్రాంతం అని అర్థం. అయితే ఇందులో ఏమున్నది? ఇందులో ఈ ప్రాంతానికి దావీదు వెళ్ళాడు, దావీదును దేవుడు దర్శించాడు. ఈ ప్రాంతానికి సొలొమోను వెళ్ళాడు, సొలొమోను దేవుడు దర్శించాడు. ఏంటి గిబియోను యొక్క వృత్తాంతం అంటూ ధ్యానించినప్పుడు 3 మాటలు: కట్టె, కొట్టె, తెచ్చి. దేవునికి స్తోత్రం. చెప్పండి. కట్టె, కొడతాను, కొట్టె, తెచ్చి. 3 మాటలు. ఏంటి గిబియోను యొక్క లోతైన ఆంతర్యం అంటే, రండి దేవుని వాక్యంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం
4వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం, ఫలవంతమైన లోయ. చాలు. ఏ లోయ అంటే ఇది? గిబియోనులోనట. ఇది ఒక పర్వతం మీద, ఓ పర్వత ప్రాంతంలో నిర్మించబడిన పట్టణాలే. ఈ పట్టణాలలో మధ్య ఒక చిన్న లోయ ఉంటుందంట పిల్లరా. ఈ లోయ వ్యవసాయమును చీటకు మరింత శ్రేష్టమైనదిగా ఉండేదట. కనుక భక్త యెషయా గారు ప్రవచిస్తూ ఫలవంతమైన లోయ అన్నాడు. అంటే ఫలవంతమైనంటే శ్రేష్టమైన పంటలు పండు భూమి. పంట అనగా ధాన్యం. గిద్యోను సందర్భంలో ధాన్యము వాక్యాన్ని సూచిస్తా ఉంది. అది వాక్యానికి సాదృశ్యంగా ఉంది. విత్తనము దేవుని వాక్యము. అంటే విస్తారమైన ఫలవంతమైన పంటలు ఎక్కడ పండుతున్నాయి అంటే ఈ గిబియోనులో ఉన్న లోయ యందు అద్భుతమైన పంటలు పండుతున్నాయి. అంటే దావీదు ఎక్కడ నిలిచాడు? శ్రేష్టమైన ఫలములు ఫలించి శ్రేష్టమైన ఫలవంతమైన లోయ అనుభవంలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? వాక్యపు అనుభవంలో ఉన్నాడు. ఈరోజు దేవుని సేవకునిగా నేనైనా, దేవుని పిల్లలుగా మీరైనా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేని యందు నిలిచి ఉండాలంటే వాక్యమందు నిలిచి ఉండాలి. యోహాను సువార్తమానం 15వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడుతూ, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడగండి, దాన్ని నేను మీకు చేస్తాను. అంటే ఒక మనుషుడు దేని యందు నిలవబడాలి? వాక్యమందు నిలవబడాలి. వాక్యములో నిలవబడాలి. వాక్యమనబడిన పునాది మీద కట్టబడాలి. ఆ వాక్యపు పునాది ఎవరిలో ఉంటుందో, వాక్యపు అనుభవం ఎవరైతే కలిగి జీవిస్తారో, ఆ వాక్యానుసారమైన జీవితం కలిగిన హృదయానికి, ఆ వాక్యానుసారమైన అనుభవం కలిగిన వ్యక్తులకు దేవుని ప్రత్యక్షత విడుదలవుతుంది. దైవ దర్శనం విడుదలవుతుంది. దేవుడు ఆ వ్యక్తికి వరములను విడుదల చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, కనుక దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో వాక్యములో మనం నిలవాలి. మన హృదయంలో గిబియోను వంటి వాక్యమును, వాక్యపు అనుభవంలో మన హృదయంలో దేవుని వాక్యాన్ని దాచుకోవాలి. నేను తరచుగా చెబుతుంటాను, పురుగులు అనబడిన చీమలు ఆహారాన్ని భూమిలో దాచుకుంటే, పక్షులు అనబడిన కాకులు ఆహారాన్ని గొంతులో దాచుకుంటే, పశువులు అనబడిన ఆవులు, ఎద్దులు, గేదెలు ఆహారాన్ని పొట్టలో దాచుకుంటే, దేవుని పిల్లలమైన మనమట వాక్యం అనబడిన ఆహారాన్ని మన గుండెల్లో దాచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యమును మన గుండెల్లో దాచుకోవాలి. వాక్యములో మనం నిలిచి ఉండాలి. గిబియోను మొదటి అనుభవము వాక్యపు అనుభవం. ఇక రెండు ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయం 12వ వచనం. గిబియోనులోనున్న మహాజలములు, అంటే గిబియోనులోనట ఓ శ్రేష్టమైన ఓటలు ఒకటి ఉన్నాయట. బెతెస్దా దగ్గర కోనేరు ఎలా ఉందో, కోనేటిలో దిగిన వాడు ఎలా బాగయ్యాడో, అలాగనే ఈ గిబియోనులో ఓ శ్రేష్టమైన నీటి ఓటలు ఉన్నాయట. అక్కడ పంట అద్భుతంగా పండుతుంటే, ఈ నీటి ఓటల ద్వారా ప్రజలు క్షేమాన్ని కలిగి జీవిస్తున్నారు. సస్యశ్యామలమైన వాతావరణం, అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన ప్రియర ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు. నేను అంటాను, ఈ నీటి ఓటల అనుభవం దేవుని పరిశుద్ధాత్మ. ఆమేన్, ఆమేన్. అక్కడ ఏమున్నది? గిబియోనులో అద్భుతమైనటువంటి ఫలవంతమైన పంటలు పండుతున్నాయి.
ఆ ఫలవంతమైన పంటలు పండడానికి అక్కడట శ్రేష్టమైన, నన్ను మరొకసారి పిలిచిన పదాన్ని, మహాజలములు, మహాజలములు అందులో ఉన్నాయి. పరిశుద్ధాత్మని నడిపింపక్కడ. మూడు మనం వరాన్ని పొందాలంటే, ఈ అనుభవంలోకి రావాలంటే, ఇది గిబియోను అనగా అర్థం ఏమని చెప్పుకున్నాము? కొండ సంబంధమైన, అనగా ఎత్తైనటువంటి. కీర్తనాకారుడైన దావీదు రోజు పాట పాడుతూ అంటారు, దేవా నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించాడంటే, కొండ ప్రాంతం, ఎత్తైన ప్రాంతం. దీనికి సమీపాన రామా అనబడిన ప్రాంతం ఉందంట. రామా అన్నది క్షమించింది సమూయేలు నివసించిన పట్టణం. అది ఉన్నత స్థలం, ఉన్నత స్థలం. కర్మేలు పర్వతం ప్రార్థన, మోరియా పర్వతం బలి అర్పణ, అరారాతు పర్వతం. ఇలాగున పర్వతపు అనుభవాలు దేని సూచిస్తున్నాయి అంటే ప్రార్థనా జీవితాన్ని సూచిస్తున్నాయి. అంటే గిబియోనులో మూడవదిగా ఏముందంటే ప్రార్థన ఉంది. 3 మాటలు చెప్పుకున్నాం మనం. ఒకటి, అక్కడ దేవుని వాక్యం ఉంది, దేవుని ఆత్మ ఉన్నది, దేవుని నామం పేరట శ్రేష్టమైన ప్రార్థన ఉన్నది. అంటే ఆత్మీయులారా, ఒక మనుషుడు దేవుని వరమును పొందాలంటే అతడి జీవితంలో ప్రార్థన ఉండాలి. అతడి జీవితము వాక్యమనబడిన పునాది మీద కట్టబడినదై ఉండాలి. అతడు దేవుని ఆత్మను కలిగిన వాడై ఉండాలి. దేవుని ఆత్మను ఎప్పుడైతే కలిగి ఉన్నామో, ఆ దేవుని ఆత్మలో విడుదల చేయబడినవే దేవుని యొక్క వరములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరు అంటారు, నాకు ఆ వరం ఉంది, నాకు ఈ వరం ఉంది అంటారు. నిజానికి వరాలనేవి పితరుల ద్వారా కలిగి వచ్చినవి కాదు. వరములు అనేవి శ్రేష్టమైన ప్రతివియు తండ్రి యొక్క జ్యోతిర్మైన ద్వారా అనుగ్రహించబడతాయి అంటాడు భక్త యాకోబు. కనుక ఒక మనుషుడు వరమును పొందుచున్నాడు, ఒక మనుషుడు దేవుని వరమును కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటంటే దేవుడే ఆ వ్యక్తికి వరాన్ని ఇచ్చాడు. వరము పనిచేయడకు, వరములకు కారకుడు, ప్రేరకుడు, దాన్ని నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఒక మనుషుడు దేవుని ఆత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే నిశ్చయంగా ఆ వ్యక్తుల వరములు ఆరంభమవుతాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వరములు ఆరంభమవుతాయి. ఈనాడు అనేక మంది పరిశుద్ధాత్మను పొందుటకు బదులుగా, పరిశుద్ధాత్మతో నింపబడుటకు బదులుగా, అభిషేకంతో నింపబడడానికి బదులుగా ఇహ సంబంధమైనవి ఎన్నెన్నో అడుగుచూ ఉన్నారు. అడగండి, తప్పు లేదు. కానీ అత్యంత శ్రేష్టమైనది విడిచిపెట్టేసి అశాశ్వతమైనవి, క్షయమైనవి, మనతో కూడా రానివి ఎన్నున్నాయి ఉపయోగం? ఒకరు అంటారు, అసలు నేను ఎంత ఇల్లు ఇస్తారని కూడా అనుకోలేదండి, దేవుడు నాకు ఎంత ఇల్లు ఇచ్చాడు. మంచిదే, భూ సంబంధమైన ఆశీర్వాదం, మంచి ఇల్లు ఉండాలి. కానీ ఇల్లు నాతో కూడా రాదే. వస్తుందా? నీతో కూడా రాదే. నేను అనుకోలేదండి ఇంత కారు కొంటాను అనుకోలేదు. బాబు, దేవుడు ఇంత కారు ఇచ్చేసాడు. మంచిదే, కారు నీతో కూడా రాదే. నిన్ను నిత్యరాజ్యానికి నడిపించదే. నీవి ఈ లోకంలో జీవించడం ఉపయోగపడినవి మాత్రమే. ఇవి అవసరమే, కానీ అత్యంత అవసరమైనది ఇంకోటి ఉంది, శాశ్వతమైనది ఒకటి ఉంది. అదే దేవుని పరిశుద్ధాత్మ. ఆమేన్, ఆమేన్. కనుక ఒక మనుషుడు ఏది అడగాలి? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనిరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకన్నా శ్రేష్ఠుడు. కనుక మీరు అందుచేతను పరిశుద్ధాత్మను అడగండి అంటారు.
ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను అడగాలి. పరిశుద్ధాత్మతో నింపబడడానికి, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, పరిశుద్ధాత్మలో నడిపించబడడానికి, పరిశుద్ధాత్మలో లీడ్ చేయబడడానికి, పరిశుద్ధాత్మలో మాట్లాడడానికి, పరిశుద్ధాత్మలో పాడడానికి, పరిశుద్ధాత్మలో ప్రార్థించడానికి, పరిశుద్ధాత్మలో పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. ఆ పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి అయి ఉంటే నిశ్చయంగా దేవుడు అద్భుతం చేస్తాడు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీలో నుండి తన క్రియలను ఆరంభిస్తూ ఒక్కొక్క వరాన్ని విడుదల చేస్తాడు. ఆమేన్. కనుక అయ్యా నాకు స్వస్థపరిచే వరం ఇవ్వు, నాకు వివేచన వరం ఇవ్వు, నాకు భాషలు మాట్లాడే వరం ఇవ్వు, ఇలా పేరు పెట్టి మనం అడగక్కర్లేదు. నేను అంటాను, అయ్యా మొదట నన్ను మీ ఆత్మతో నింపండి, మొదట నన్ను మీ అభిషేకంతో నింపండి, మీ ఆత్మ చేత నేను బలంగా పరిశుద్ధపరచబడే భాగ్యం ఇవ్వండి. నువ్వు ఆత్మలో ఎదుగుచున్న కొలది వరాలనేవి పనిచేస్తూ ఉంటాయి. మనుషుడు ఓ మొక్కను నాటుతాడు కదండి, మొక్కను నాటుతాడు, ఫలాలు నాటుతాడా? మొక్కను నాటాడు. ఆ మొక్క ఎదిగిన తర్వాత ఫలాలనేవి అంతటి విడుదలయ్యాయి. అంతేనా? లేకపోతే పక్క ఫలాలు తెచ్చి చెట్టుకి కడతాడు యజమాని? ఓ మొక్కను నాటాడు, ఆ మొక్క నుండి మొక్క ఎదిగిన తర్వాత ఫలాలు వచ్చేస్తాయి. అది ప్రకృతిలో దేవుడు పెట్టిన ఒక గొప్ప ధర్మం కదా. నేను అంటాను, పరిశుద్ధాత్మలో మనం ఎదిగితే, పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే, పరిశుద్ధాత్మకు మనలో చోటు ఇవ్వగలిగితే మనలో కూడా వరాలు ఆరంభమవుతాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దావీదు యెహోవా యొద్ద ఒక వరం అడిగాను. ఎందుకు అడిగావు ఈ వరం అయ్యా అంటే, నేను అడిగిన వరము వాళ్ళ స్వస్థపరచడానికో, నేను ఇలా చేయడానికి కాదయ్యా, నా జీవితకాలం అంతా ఆయన ప్రసన్నతను గురించి పాడడానికి అంతే. అంటే కలిగిన వరం ద్వారా నేను ఆయన నామాన్ని గొప్ప చేయాలి, కలిగిన వరం ద్వారా నేను ప్రభువును గొప్ప చేయాలి, ఆయన ప్రసన్నతని నేను చూడాలి, ఆయన ప్రభావాన్ని నేను గమనించాలి. ఆమేన్. అడిగింది మాత్రం ఒకటే, దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు దయచేశాడు. కనుక ఆత్మీయులారా, ఈ రాత్రి మనం కూడా ప్రభువుని అడుగుదాం, నన్ను పరిశుద్ధ ఆత్మతో నింపయ్యా. ప్రభువుని అడుగుదాం, నన్ను ఆత్మలో అభిషేకించయ్యా. ప్రభువుని అడుగుదాం, నాకు లోతైన పశ్చాత్తాపపు హృదయమును దయచేయనట్టు ప్రభువుని అడుగుదాం. ప్రభు యొక్క హస్తాలకు మనం అప్పగించుకుందాం. ప్రభు తన కార్యాలు జరిగించును గాక. మోకరిద్దామా, ప్రార్థన చేసుకుందాం. ఒక్క రెండు నిమిషాలు. గిబియోనులో నిలిచిన సొలొమోనుకు దేవుడు వరములను అనుగ్రహించున్నారు. దేవుడు గిబియోనులో ఉన్న సొలొమోనుకు అద్భుతమైన వరములను అనుగ్రహించున్నారు. రాత్రి గిబియోను అనుభవం దేవుని వాక్యపు అనుభవం, గిబియోను ఆత్మీయ అనుభవం, ఆత్మ కలిగిన అనుభవం, గిబియోను ప్రార్థన కలిగిన అనుభవం. ఈ అనుభవాల్లో ఒక మనుష్యుడు, ఈ అనుభవాల్లో ఒక దైవజనుడు, ఈ అనుభవాల్లో దేవుని యందు విశ్వసించిన ఒక దేవుని బిడ్డ నిలవగలిగితే ప్రభు తన కార్యం చేయడానికి, వరములను విడుదల చేయడానికి. మనం అడిగేది కొన్నియే, కానీ దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. రాత్రి ఒక మాట, అయ్యా నువ్వు అడుగు వాటికంటే, అయ్యా నువ్వు ఊహించు వాటికంటే, ఆమె శక్తి కలిగిన కార్యాలు చేస్తానన్నారయ్యా. మంచి మనస్సాక్షితో ప్రభుని అడుగుతాం. ప్రభా, ఈ రాత్రి ఓ బలమైన అభిషేకం నాకు కావాలి. ఈ రాత్రి ఒక బలమైన ప్రభావం నేను అనుభవించాలి. నా తండ్రి అడిగి పొందుకోకుండా వెళ్ళిపోయిన సీమోను వలె నేను ఉండకూడదయ్యా. తండ్రి, పొందుకున్న సొలొమోను వలె నేను ఉండాలి. ఆమేన్. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి, నీలోనే చిగురించాలని, నీ వలనే నేను మారాలని, నీతో
వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించు చున్నది. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అపారమైనటువంటి మీ ప్రేమ, మీ దయ, మీ కృప, వాత్సల్యతను బట్టి స్తోత్రాలు. ప్రభువా, విత్తబడిన ఈ మాటలు నా హృదయంలో, మా అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాదని, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు అయి ఉంటారని మీరు చెప్పారు కదా. మాలో మీ ఆత్మకు చోటిచ్చిన వారమై వరములను కలిగి జీవించే భాగ్యం ఇయ్యమని ప్రార్థిస్తున్నాం. శ్రేష్టమైన ప్రతీవియు తండ్రికి జ్యోతిర్మైన ద్వారా అనుగ్రహించబడుతుంది అన్నారు కదా. కనుక ప్రభు, ఈహ సంబంధమైన వాటి మీదనే మేము దృష్టి పెట్టి పరసంబంధమైన వాటిని మేము కోల్పోక ఆ పరసంబంధమైన వాటి మీద మనస్సు నిలిపి మీ కృపను పొందుటకు సహాయం చేయండి. దీవించండి నాయన, మేలుతో నింపండి. మీరు అక్కడ కొరకు, రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి. సియోనులోని మీ కృపా హస్తం తోడు దయచేయండి. పగలంతా నీ బిడ్డలు శ్రమించినారు, ఈ రాత్రి కాస్త ఆహారం తీసుకుని విశ్రాంతిని తీసుకుని పోతున్నారు. అయ్యా, చక్కని నిద్రను వారికి దయచేయండి. వేకుని లేచి మీ పాదాలు పట్టుకునే భాగ్యం ఇవ్వండి. మీరు అక్కడ కొరకు, ఈ రాజ్యం కొరకు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధం చేయండి. రాత్రి చేరిన వారందరిని బట్టి, దూరాన ఉండి ఏకీభవించిన వారందరిని బట్టి మీకు స్తోత్రం. కృప కలుగునుగాక. అలాగనే రానటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే మరో పర్యాయం మీ సన్నిధానంలో నిలిచినట్లు సహాయం దయచేసి మహిమ పొంది కార్యాలు సఫలపరచమని సర్వాధికారి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనికి ప్రార్థించిన మనవులని పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క నిన్న సన్నిధి సహాయ సావాసం చేరిన మనకు లోకమందున సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు కృప తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.